దేవుని నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. నిర్గమకాండము 18వ అధ్యాయం 20, 21, 23 వచనాలలో చూస్తే, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 70 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఈ విషయము దేవాది దేవుడు మరి మోషేకి వర్క్ డెలిగేషన్ ఎట్లా చేయాలి అనే విషయాన్ని చెప్తున్న సందర్భంలో ఇది రాస్తా ఉన్నారు. దీంట్లో మనం కూడా ఇప్పుడు చూసినట్లయితే చాలా వర్క్స్లలో, ఇది చర్చ్ మినిస్ట్రీ కానీ, సోషల్ సర్వీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, బిజినెస్ కానీ, ఎనీథింగ్ దట్ వీ హ్యావ్ డెవలప్డ్ అవర్ కెరియర్ ఇంటూ వర్క్ చేసే పరిస్థితులలో వీ హ్యావ్ టు హ్యాండిల్ ఎ టీమ్. ఈ టీమ్ని హ్యాండిల్ చేసేటప్పుడు ప్రాముఖ్యంగా ఒక 3-4 క్వాలిటీస్, మన టీంలో ఏ విధమైన క్వాలిటీస్ ఉంటే బాగుంటుంది అనేది చూద్దాం. మొదటిది, సెలెక్ట్ లీడర్స్ హూ ఆర్ కేపబుల్ అండ్ గాడ్ ఫియరింగ్. దేవుని భయము కలిగిన వారిని నీ టీంలో జాయిన్ చేసుకోవాలా. దట్స్ ద ఫస్ట్ క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ ఎ పర్సన్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంటిగ్రిటీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ లీడర్షిప్ రోల్స్. విశ్వసనీయత అనేది నాయకత్వపు రోల్స్లో ఉన్నప్పుడు నీ కింద ఉన్న టీంలలో ఉన్న వారికి విశ్వసనీయత, ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం పని చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మనం ఉన్న ప్లేసెస్లలో ఎవ్రీబడి ఈజ్ నాట్ ఎ బిలీవర్, కానీ ఇంటిగ్రిటీ, విశ్వసనీయత అనే గుణాన్ని మనము పరిశీలించాలా. మన టీం మెంబర్స్లో ఆ విశ్వసనీయత ఉన్నప్పుడు వాళ్ళు టీంలో అందరితోటి కలిసి పనిచేసే ఆవశ్యకత ఉంటుంది. దాని తర్వాత మూడవది, డెలిగేట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రివెంట్ ఓవర్లోడ్. మన బరువు బాధ్యత మన మీద, పని భారం ఎప్పుడైతే ఉంటుందో ఈ బాధ్యతను మనము ఇతరులతోటి పంచుకోవాలా. అయితే బాధ్యతను ఏ విధంగా విభజించాలా, ఎవరికి ఉన్న స్కిల్ సెట్ ప్రకారం పంచుకోవాలా అనే విషయాన్ని కూడా మనము ఈ డెలిగేషన్ ఆఫ్ వర్క్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. దాని తర్వాత ప్రయారిటైజ్ క్యారెక్టర్ ఇన్ లీడర్షిప్ సెలెక్షన్ అని అంటే, ఆ యొక్క వ్యక్తి లేకపోతే ఆ యొక్క వ్యక్తి యొక్క గుణము లేకపోతే స్వభావాన్ని ఫస్ట్ ప్రయారిటీలో మనము పెట్టాలా. ఈ 4 థింగ్స్ ఒకవేళ మనము చూసుకున్నట్లయితే టీమ్ డెలిగేషన్లో మంచి పాత్రను మనం పోషిస్తాం. వెన్ గాడ్ ఎలివేట్స్ us టు టీమ్ లీడ్ పొజిషన్స్, ఇటువంటి గుణాలున్న టీమ్ మెంబర్స్ మనకుంటే మన టీమ్ వర్క్ అనేది చాలా సులువుగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.